అరే మోటో, త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. అయ్యో, ఈ రోజు నా హ్యాపీ బర్త్డే, కానీ ఇప్పటి వరకు నాకు ఎవరు విష్ చేయనే లేదు. నాకు ముందే తెలుసు, ఇంకెవరికైనా నా బర్త్డే గుర్తున్నా లేకపోయినా గోపాల్ కి మాధవ్ కి తప్పకుండా గుర్తుంటుంది. హ్యాపీ బర్త్డే టు మీ. వసూలియనా, నాకు మీతో ఒక ముఖ్యమైన పని ఉంది. అయ్యో వసూలియనా, నాకు కూడా మీతో ఒక ముఖ్యమైన పని ఉంది. ముందు నా పని. లేదు, ముందు నా పనే. ముందు నా పనే. ఏం చేస్తున్నారు మీరిద్దరు? నాకు హ్యాపీ బర్త్డే విష్ చేయడానికి వచ్చారనుకున్నాను, కానీ మీకు కేవలం మీ పని గురించి ఆలోచన. ఆల్వేస్ లాగే. ఈ రోజు వసూలియనా బర్త్డేనా? అయ్యో, నేను మర్చిపోయి పెద్ద తప్పు చేశానే. వసూలియన్నా, అదే పని మీద ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని ఏమడుగుదాం అనుకున్నానో తెలుసా? మీకు బర్త్డే గిఫ్ట్ గా ఏం కావాలని. వసూలియనా, నేను మీ బర్త్డే కి ఏదైనా స్పెషల్ గా ఇవ్వాలనుకుంటున్నాను. స్పెషల్ గా. ఏంటి, నిజమా? అయితే మీకు నా బర్త్డే గుర్తుందా? కాకపోతే ఏంటి? ఏం అడగాలనుకుంటున్నారో అడగండి వసూలియనా. అయ్యో అయ్యో, ఏం అడగలే. వాచ్ అడగలా? ఓహో, వాచ్ మరీ ఖరీదు ఎక్కువైపోతుంది. వసూలి అన్న, మీ టైం ఎప్పుడు బానే నడుస్తుంది కదా, అందుకే వాచ్ కాకుండా ఇంకేదైనా వస్తువు అడగండి. బీ క్రియేటివ్, థింక్ ఇన్నోవేటివ్. క్రియేటివ్ గా ఏం అడగాలి? నేను షూస్ అడగలే? ఓ, షూస్ కి బాగా ఖర్చు అవుతుంది. అయ్యో వసూలి అన్న, ఇలాంటి వస్తువుల్లో ఏముంటుంది? మీరు ఏదైనా పెద్ద వస్తువు అడగండి, పెద్దది. మేము మీకు చందమామ నక్షత్రాలు కూడా తీసుకురాగలం. అయ్యో, అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏముంది? నా విష్ గోల్డెన్ హిల్ స్కూల్లోనే నెరవేరుతుంది కదా. గోల్డెన్ హిల్ స్కూల్ నుండి ఏదో కావాలనుకుంటా. అయితే ఈ ఆఫర్ ఏదో చౌకగా ఉన్నట్టుంది. వసూలి అన్న, మీ విష్ ని నేను నెరవేరుస్తాను. ప్రామిస్. వసూలేనా, మీ విష్ ని నేనే పూర్తి చేస్తాను. డబల్ ప్రామిస్. నిజంగా? అయితే వినండి, స్కూల్ చదివే రోజుల నుండి నా విష్ ఒక్కటే. ప్రిన్సిపల్ సార్ తమ చేతులతో నాకు బర్త్డే కేక్ తినిపించాలి. మీరిద్దరు ఏదో విధంగా నా విష్ అయితే పూర్తి చేయండి. ఎవరి చేతులతో అయితే ఎప్పుడు చంపదెబ్బలు తింటూ ఉంటాడో ఆయన చేతుల మీదుగా ఇప్పుడు కేక్ తినిపించాలంట. సరే, వదిలేయండి. నాకు తెలుసు మీరిద్దరు ఇది చెయ్యలేరని. లేదు వసూలి అన్న, ఇప్పుడు ప్రామిస్ చేశాను కాబట్టి దాన్ని పూర్తి చేసే తీరుతాను. ఐ ప్రామిస్. ఈ గోపాల్ సంగతి అయితే నాకు తెలీదు, కానీ నేను నా ప్రామిస్ ని తప్పకుండా పూర్తి చేస్తాను. ఇప్పుడు అవుతుంది నీకు హ్యాపీ బర్త్డే వసూలి. వసూలేనా, అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రిన్సిపల్ సార్ మార్కెట్ కు వచ్చే టైం కూడా అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్, మీరు భలే కరెక్ట్ టైం కి ఇక్కడికి వచ్చారు సార్. గోపాల్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? సార్, ఈయన మా బాబాయ్ సార్. ఈయన ఇక్కడే కొత్తగా ఒక కేక్ షాప్ ఓపెన్ చేస్తున్నారు. ఈ షాప్ ఇనాగరేషన్ మీరే చెయ్యాలని మేమంతా కోరుకుంటున్నాం సార్, మీ పవిత్రమైన చేతులతో. ఇది చాలా మంచి విషయమే. బాబాయ్ గారు, మీరు ప్రిన్సిపల్ సార్ కి కేక్ తినిపించండి. అలాగే ప్రిన్సిపల్ సార్, మీరు కూడా మీ చేతులతో బాబాయ్ కి కేక్ తినిపించాలి. తప్పకుండా, నాకు కేక్ అంటే చాలా ఇష్టం. భలే ఉంది కేక్. చాక్లెట్ కేక్ నా ఫేవరెట్. భలే కేక్ చేశారు. శభాష్. అన్నా, మీ గడ్డం ఎక్కడా? వెరీ షోర్ బెట్. అయ్యో, నా గడ్డం ఎక్కడికి పోయింది? అదిగోండి మీ గడ్డం. అయ్యో, నా గడ్డం దానంతటది ఎలా నడుస్తుంది? ఇది గడ్డమా లేక బండా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? అయ్యో అయ్యో, ఆగు. బండిలా ఎక్కడికి వెళ్తున్నావు? నా గడ్డమా, ఆగు. భలేగా ఉంది కేక్. చాలా బాగుంది. అద్భుతంగా ఉంది.
ఆగమంటే అలా బండిలో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అయ్యో ఇప్పుడు మధ్యలో ఈ కుండలు ఎక్కడి నుంచి వచ్చాయి? కుండల్లో గడ్డంలో ఎలక. అయ్యో ఇప్పుడు ఈ మొహాన్ని ఎవరు మూసేశారో? చీకటిలో ఎలా అయిపోయింది? ఇప్పుడు చీకటిలో గడ్డం ఎలా వెతుకుతాను? అయ్యో యూత్రం తీసుకోవడమే తెలివైన పనే. అయ్యో వసూలియన్నా జాగ్రత్త, ఆగండి వసూలియన్నా. అంత పెద్ద శబ్దం వచ్చిందేంటి? ఏం లేదు సార్, మీరు కేక్ తినండి. చాలు చాలు చాలు, చాలా కేక్ తినేశాను. ఇప్పుడు నేను మీ బాబాయికి కేక్ తినిపిస్తాను. ఈష్, గోపాల్, మీ బాబాయ్ మొహం మీద ఈ కేక్ ఎందుకు రాసుకున్నారు? సార్ అదేంటంటే ఆయనకి కేక్ తినడంలో స్పృహ కూడా లేకుండా పోయారు సార్. ఆ బాబాయ్కి మిగతా కేక్స్ ని చూసి అసలు కంట్రోల్ అవ్వలేదు. యూనో కేక్ మొహం దగ్గరికి రాకపోతే ఏంటి, మొహాన్ని కేక్ లో దూర్చేద్దామని ఆయన అనుకున్నారు. అంతే, అందుకే అలా అయింది. ఈష్, ఈ కేక్ వేస్ట్ అవడానికి ముందే తినేయడం మంచిదని అనిపిస్తోంది. సరేలే సరేలే, బాబాయ్ గారు కేక్ మొత్తం తినేసినప్పుడు ఈ కేక్ లో లాస్ట్ పీస్ నేనే తినేస్తాను. అయ్యో ఏంటి ఇలా జరిగింది? వసూలియన్నా, ఇది గోప వల్ల అయ్యే పని కాదని నాకు ముందే తెలుసు. నేను ప్రిన్సిపల్ సార్ చేతులతో మీకు తప్పకుండా కేక్ తినిపిస్తాను వసూలియన్నా. ఏయ్, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సార్ ఈ రోజు డాగ్ డే కదా, అందుకే మేము డాగ్స్ కి కేక్ తినిపించడానికి ఇక్కడికి వచ్చాం. ఈష్, డాగ్ డే, ఈ టీచర్స్ డే, మదర్స్ డే విన్నాను, కానీ ఈ డాగ్ డే గురించి మొదటిసారి వింటున్నాను. సారీ. సార్ డాగ్ డే కూడా ఉంటుంది. ఆ గోద వెనక్కి డాగ్స్ వస్తాయి. ఇక మేము ఇక్కడ నుంచి కేక్స్ విసిరి వాటికి తినిపిస్తాం. మీరు కూడా డాగ్స్ కి కేక్ తినిపించండి సార్. తప్పకుండా, నేను కూడా తింటాను. ఈష్, ఐ మీన్ తినిపిస్తాను. వసూలియన్నా, మీరు త్వరగా డాగ్ లాగా అరవండి, డాగ్ లాగా. అయ్యో వసూలియన్నా, డాగ్ లాగా అరవమంటున్నాను, క్యాట్ లాగా కాదు, డాగ్ లాగా. అయ్యో ఏం చెయ్యను? ప్రిన్సిపల్ సార్ ఎదురుగా రాగానే నేను ఒక డాగ్ అంటే నా ఉద్దేశం ఒక పిల్లిలా అయిపోతాను. వసూలియన్నా, ఒకవేళ మీరు ప్రిన్సిపల్ సార్ చేతులతో కేక్ తినాలనుకుంటే డాగ్ అయి తీరాలి. నా ఉద్దేశం ఆ డాగ్ లాగా ఖచ్చితంగా మొరిగి తీరాలి. బౌ, 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 బౌ. సార్ చూడండి, డాగ్ వచ్చింది. మీరు త్వరగా కేక్ విసిరండి. అయ్యో ఈ కేక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? వసూలియన్నా, ఫోకస్. మరొకసారి డాగ్ ఇవ్వండి. ఈసారి కేక్ తిన్నగా నోట్లోకి వెళ్ళాలి. భలే ఉంది. ఇప్పుడు నా లోపల నుండి డాగ్ శబ్దం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో ఇది నా లోపల ఉన్న డాగ్ కాదు, ఈ రియాలిటీలో ఉన్న డాగ్ మరుగుతుంది. అయినా ఇది నా వైపు ఎందుకు వస్తుంది? కాపాడండి, అయ్యో కాపాడండి. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ. చాలా సరదాగా ఉంది డాగ్స్ కి కేక్ తినిపించడం. సరే అయితే ఇక నేను వెళ్తాను. మదర్, వసూది అన్న కేక్ తిన్నాదా? వసూలియన్నా డాగ్ లాగా అయి కేక్ తినాలి, కానీ ఇప్పుడు డాగ్ వసూలియన్నని కేక్ అనుకుని ఆయన బైట్ చేస్తూ ఉంటుంది. నువ్వు వదిలే మాధవ్, ఇవన్నీ నీ వల్ల అయ్యే పనులు కావు. యునో జక్కి చెప్పేది ఏంటంటే, ఒకవేళ మనం వసూది అన్న విష్ పూర్తి చేయాలనుకుంటే మనం కలిసి కత్తుగా పని చేయాల్సి ఉంటుంది. సార్ ఈరోజు లక్కీ బర్త్డే. మీరు మీ చేతులతో బర్త్డే పార్టీలో తనకి కేక్ తినిపించాలి సార్. చాలా బాగుంది. ఈ రోజు కేక్ మీద కేక్ తినే అవకాశం దొరుకుతుంది. భలే ఉంది. నేను తప్పకుండా వస్తాను. లక్కీ బర్త్డే పార్టీ ఉంది. ఈష్ పప్పి, నేను లక్కీ గిఫ్ట్ ని కారులోనే మర్చిపోయాను. నువ్వు త్వరగా ఆ గిఫ్ట్ తీసుకుని ఆడిటోరియంకి వచ్చాయి. వెళ్ళు.
లక్కీ కోసం గిఫ్ట్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? సార్ అయితే పిల్లల్ని నెత్తి మీద ఎక్కించుకుంటున్నారు. అయ్యో ఏంటిది? బర్త్డే బాయ్ ఎక్కడ? ఆ లక్కీని పిలవండి. సార్ బర్త్డే బాయ్ ఇలా మీ ఎదురుగా రాడు సార్. మనం ఒక గేమ్ ఆడదాం. ఆ గేమ్ లో మీరు లక్కీని గుర్తుపట్టాల్సి ఉంటుంది. మేము మీ కళ్ళకి గంతలు కడతాం సార్. ఇక మీరేమో చూడకుండానే లక్కీని గుర్తుపట్టి మీ చేతులతో తనకి కేక్ తినిపించాల్సి ఉంటుంది సార్. ఇది నైస్ గేమ్ కదా సార్? అంతేనా? అది చాలా ఈజీ. నేను కళ్ళు మూసుకుని కూడా నా తెలివైన స్టూడెంట్స్ ని గుర్తుపట్టగలను. ఇది గోపాల్, ఇక ఇది మాధవ్, ఇక ఇదిగో బర్త్డే బాయ్ లక్కీ. వావ్, సరిగ్గా గుర్తుపట్టారు సార్. ఇప్పుడు నేను కేక్ తీసుకుని వస్తాను. మీరు మీ చేతులతో లక్కీకి కేక్ తినిపించండి. ఆ తర్వాత మీ కళ్ళకున్న గంతల్ని వెంటనే తీసేయండి. ఓకే? అబ్బా, పట్వర్ధన్ సార్ ని మాత్రమే పిలిచాం కదా. కేక్ లో కరిగిపోయిన ఐస్ ముక్కలాగి ఈ పప్పి ఎక్కడి నుంచి వచ్చాడు? వసూలేనా? త్వరగా దాక్కోండి. కేక్ తినాలన్న నా కలగానే ఉండిపోతుంది అనిపిస్తుంది. డ్రీమ్ నాట్ ఫుల్ఫిల్. వసూలేనా, మీరు కంగారు పడకండి. మేము మీకు కేక్ తినిపించే తీరుతాం. ఇట్స్ టైమ్ ఫర్ కేక్ అటాక్. నా మీద కేక్ ఎవరు విసిరారు? పప్పి, ఇప్పుడు గోపి మీ మీద కేక్ విసిరాడు. మనం త్వరగా ఆ టేబుల్ కింద దాక్కుందాం. ఇక గోపాల్ మీద కేక్స్ విసిరుదాం. ఏమంటావు? కానీ నువ్వు నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? గోపాల్ నాకు శత్రువు, అలాగే మీకు కూడా. అయితే శత్రువుకి శత్రువు మిత్రుడయ్యాడు కదా. చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ఇక్కడికి కేక్ తినిపించడానికి వచ్చాను, తినడానికి కాదు. అయినా తినాలంటే తినిపించడానికి అసలు ఇదేం పద్ధతి? సార్, ఇక్కడ కేక్ ఫైట్ మొదలైపోయిందని నాకు అనిపిస్తుంది సార్. నా మీద కేక్ విసిరేత ధైర్యం ఎవరికి వచ్చింది? నేను వాళ్ళని వదిలిపెట్టను. అస్సలు వదిలిపెట్టకండి సార్. మనం శత్రువుల కేక్ కి సమాధానం కేక్ తోనే ఇద్దాం. రెడీ సార్? రెడీ వసూలి అన్న. పప్పి, attack! నా మీద ఎట్టక్క, నేను ప్రతీకారం తీర్చుకుంటాను. అటాక్! వసూలి అన్న, ఇదే అవకాశం. ప్రిన్సిపల్ సార్ తో కేక్ తిని నా బర్త్డే హ్యాపీ బర్త్డే అయిపోయింది. వదలదు పప్పి, విసురుతూనే ఉండు. గోపాల్, మాధవ్, మీరిద్దరు కలిసి ఎన్నో సంవత్సరాల నా విష్ ని నెరవేర్చారు. మీ ఇద్దరికి వసూలు అని తరపున వెరీ వెరీ థ్యాంక్ యూ. వసూలి అన్న బర్త్డే విష్ నేను నెరవేర్చాను. నేనే. చాలా ఆపు. వసూలి అన్న బర్త్డే విష్ నా కారణంగానే నెరవేరింది. నా కారణంగా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.